ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశము జియో పాలిటిక్స్ అండి. ఒక్కసారి మనం విశ్లేషణ చేద్దాం. ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య సఖ్యత లేదు. ఇరాన్ బ్యాక్ బోన్ వచ్చేసి హజీబుల్లా, హమాస్, హతీస్ అనే సంస్థలండి. ఈ సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తుంది, సైనిక సహాయం అందిస్తుంది. అందుకే ఇజ్రాయెల్ ఇరాన్ ని టార్గెట్ చేస్తుందండి ఈ సంస్థల వల్ల. అదే విధంగా సౌదీకి ఇరాన్ కి మధ్య కూడా సఖ్యత లేదండి. జనరల్ గా సౌదీలో ముస్లిం కంట్రీ అయినప్పటికీ సున్నీ మతస్థులు ఎక్కువగా ఉంటారు. ఇరాన్ లో వచ్చేసి షియా మతస్థులు ఎక్కువగా ఉంటారండి. ఈ రెండు దేశాల మధ్య హార్ముజ్ జలసంధి ఉండి ఇందులో ఆయిల్ కి సంబంధించిన నిక్షేపాలు ఉంటాయి. సౌదీ అరేబియా వాదన ఏమిటంటే గల్ఫ్ ఆఫ్ ఒమెన్ ఇవి మా ప్రాంతానికి సంబంధించినవని చెప్పేసి సౌదీ అరేబియా వాదిస్తే, ఇరాన్ ను ఒకప్పుడు పర్షియన్ కంట్రీగా పేర్కొంటారండి. ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు మాయి అని చెప్పేసి పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి చెందినవని ఇరాన్ వాదిస్తుందండి. ఇజ్రాయెల్ కి సౌదీకి ఇరాన్ కి మధ్య శత్రుత్వం ఉంటే, ఇజ్రాయెల్ కి సౌదీకి యుఎస్ఏ కి మధ్య మిత్రత్వం ఉందండి. యుఎస్ఏ కూడా ఇరాన్ ని టార్గెట్ చేస్తుంది. కానీ సాకుగా చూపేది ప్రభుత్వ వ్యతిరేకత కార్యకలాపాలు జరుగుతున్నాయి కాబట్టే మేము ఇరాన్ అటాక్ చేస్తున్నామని. మెయిన్ కారణం వచ్చేసి న్యూక్లియర్ కి సంబంధించిన పవర్ ప్లాంట్ ప్రాజెక్టులు తయారు చేస్తుందండి ఇరాన్. అదే విధంగా 20% గ్లోబల్ మార్కెట్ నడుస్తోంది ఇరాన్ లో. అందుకే యుఎస్ఏ అటాక్ చేస్తుందండి. అంటే మొత్తం మీద ఇరాన్ లో ఉన్నటువంటి సంపద కారణం చేతనే అటు ఇజ్రాయెల్ కావచ్చు, ఇటు సౌదీ కావచ్చు, అమెరికా దాడి చేస్తుంది. అదే సోమాలియా లాంటి ఆఫ్రికన్ పేద దేశం పైన అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ, సౌదీ కానీ అటాక్ చేసేవాడి చెయ్యవు. ఎందుకంటే అక్కడ సంపద లేదు కాబట్టి. ఇక్కడ సంపద ఉంది కాబట్టి ఇరాన్ పైన అన్ని దేశాలు అటాక్ చేస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.